तेलंगाना के न्यूज़ में अब तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर की जानिब डॉक्टर ज्योति मेडिकल डायरेक्टर 49 ने आज लेंसहुक एक्स12 टेक्नोलॉजी के सिलसिले में बताया कि बेहतरीन नतायज आ सकते हैं। एआई टेक्नोलॉजी के ज़रिए फर्टिलिटी प्रॉब्लम्स को बेहतरीन अंदाज में डिटेक्ट किया जाता है। एक्ट्रेस लाया ने आज एक तकरीब में 49 हॉस्पिटल सिकंदराबाद में बहैसियत चीफ गेस्ट के तौर पर शिरकत की। इस मौके पर IVF कैंपेन का भी तस्करा किया गया। डॉक्टर ज्योति ने आई टेक्नोलॉजी और 49 की जानिब से किए जाने वाले खिदमात और उनकी सर्विसेज का भी बेहतरीन अंदाज में तस्करा किया। बताया गया कि मेहमानों का इस मौके पर इस्तकबाल किया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। మేడం లుక్ హియర్ మేడం. హలో మేడం. పేరెంట్స్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ మదర్. పేరెంట్స్ అంటే మదర్ అండ్ ఫాదర్. సో అలాగే మదర్ అండ్ ఫాదర్ అవ్వబోతున్న కపుల్స్ ఎప్పుడు కలిసి వెళ్ళి చెక్ చేసుకుని ఎవరి దగ్గర ప్రాబ్లం ఉందో లేదో ఒకసారి చూసుకుంటే తప్పేం లేదు. అది ఆ అవేర్నెస్ రావాలి, ఆ స్టిగ్మా లేకుండా ఒక ఎంపవర్మెంట్ రావాలి కపుల్స్లో. సో అది ఒకటి ఇష్యూ అవుతే ఇలాగా మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నాము అబార్షన్స్ కూడా ఎక్కువగా విమెన్ వల్ల అని కాదు, విమెన్ వల్ల కాదు, జెనెటిక్ ప్రాబ్లం వల్ల అని చెప్తున్నారు. సో ఆ జెనెటిక్ ప్రాబ్లం కుడ్ బి ఆల్సో ఫ్రమ్ ద ఫాదర్. కాబట్టి సో మదర్ ఒకటే రెస్పాన్సిబుల్ చేయకుండా ఉండడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. సో అంతేకాకుండా ఇప్పుడే ఒక మెషిన్ మీరు చూసారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫర్టిలిటీ ఇష్యూస్ మెన్లో తొందరగా డిటెక్ట్ చేసే ఒక పరికరం. అది చాలా చాలా అడ్వాన్స్డ్ అండ్ యాక్యురేట్ అని చెప్తున్నారు. సో 6 minutesలో తెలిసిపోతుంది ఎవరికి ప్రాబ్లం ఉంటుంది. సో వెంటనే వచ్చి చెక్ చేసుకుని మనకి ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకుంటే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, వెంటనే టైం సేవ్ చేయొచ్చు. అండ్ మంచి కిడ్స్ చూసారు చాలామందికి మంచి కిడ్స్ ఎంత 30,000 అంటే అసలు ఐ డోంట్ నో వాట్ ఐ హ్యావ్ టు సే. 30,000 పైగా కిడ్స్ ఈ 49 స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పుట్టారు. సో ఇంకా ఈ ప్రాసెస్ ఇంకా ముందుకెళ్ళాలి. అండ్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు కలిసి రావాలని స్ట్రెస్ చేస్తున్నాను, ఆ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నాను. అండ్ 20,000 ఫ్యామిలీస్కి పైన హెల్ప్ చేశారు అని వింటున్నాను. అండ్ దెన్ అంతేకాకుండా ఇప్పుడు దీని ద్వారా ఇంకా చాలామందికి హెల్ప్ చేయబోతున్నారు. సో మనం అందరము ఈ వర్డ్ని స్ప్రెడ్ చేసి ఒక్కొక్కరికి, అంటే ఇప్పుడు మేము చెప్పేదానికంటే మీరు చెప్పేది ఎక్కువగా ఫాస్ట్గా వెళ్తుంది. సో రిక్వెస్ట్ మీడియా మెంబర్స్ అందరికీ ప్లీజ్ ఈ వర్డ్ని అందరికీ స్ప్రెడ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మాకు చాలా హ్యాపీ అండి. మొట్టమొదటిగా ఏపీ తెలంగాణ ఏషియాలో ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ని లాంచ్ చేస్తున్నాం. లాంచింగ్కి సో హ్యాపీ. దీనివల్ల వెంటనే డయాగ్నోసిస్, స్టాండర్డైజేషన్ ఆఫ్ స్పర్మ్ అనాలిసిస్ జరుగుతుంది. 50% ఆఫ్ రీజన్స్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫర్టిలిటీలో మెయిన్స్ ప్రాబ్లమ్. సో కలిసి రావాలి కపుల్స్. ఈ ప్రాబ్లం వల్ల నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ అంటే ప్రాబ్లం రూట్ కాజ్ అనలైజ్ చేసి అబార్షన్స్ అవుతుంది, హస్బెండ్లో DNA ఫ్రాగ్మెంటేషన్ హై ఉందా, స్పర్మ్ మొటిలిటీ మార్ఫాలజీనే కాకుండా అంటే అన్ని ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తుంది. అండ్ పిల్లలు లేక బాధపడే వాళ్ళకి మేల్స్ ప్రాబ్లమా ఫీమేల్ ప్రాబ్లమ్ అని బ్లేమ్ చేయకుండా ఎవరిలో ప్రాబ్లం ఉంది డయాగ్నోస్ చేసి తొందరగా ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీకి వెళ్ళాలని 49 ఆల్ 11 సెంటర్స్ అక్రాస్ ఏపీ తెలంగాణలో లాంచ్ చేస్తున్నాము. మీ అన్ని కేస్ షీట్స్ తీసుకొని రండి, వచ్చి ఐడెంటిఫై చేసి ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీకి వెళ్ళాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.
ఇష్యూస్ ఏమైనా ఉంటే సో ఈ మెషిన్ ఆల్మోస్ట్ 6 minutes-లో లోగోల్ డౌన్ చేయండి అన్న లోగోల్ డౌన్ సుమన్ టు కొత్త టెక్నాలజీని యూజ్ చేసుకుని ఏదైతే ఉన్నాయో చూసారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫర్టిలిటీ ఇష్యూస్ మెన్లో తొందరగా డిటెక్ట్ చేసే ఒక పరికరం. అది చాలా చాలా అడ్వాన్స్డ్ అండ్ యాక్యురేట్ అని చెప్తున్నారు. సో 6 minutes-లో తెలిసిపోతుంది ఎవరికి ప్రాబ్లం అవుతుంది. సో వెంటనే వచ్చి చెక్ చేసుకొని మనకి ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకుంటే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, వెంటనే టైం సేవ్ చేయొచ్చు. అండ్ మంచి కిడ్స్ చూసారు చాలామందికి మంచి కిడ్స్ ఎంతెంత 30,000 అంటే అసలు ఐ డోంట్ నో వాట్ ఐ హ్యావ్ టు సే. 30,000 పైగా కిడ్స్ ఈ 49 స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పుట్టారు. సో ఇంకా ఈ ప్రాసెస్ ఇంకా ముందుకెళ్ళాలి. అండ్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు కలిసి రావాలని స్ట్రెస్ చేస్తున్నాను నేను, ఆ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నాను. అండ్ 20,000 ఫ్యామిలీస్కి పైన హెల్ప్ చేశారు అని వింటున్నాను. అండ్ దెన్ అంతేకాకుండా ఇప్పుడు దీని ద్వారా ఇంకా చాలామందికి హెల్ప్ చేయబోతున్నారు. సో మనం అందరము ఈ వర్డ్ని స్ప్రెడ్ చేసి ఒక్కొక్కరికి, అంటే ఇప్పుడు మేము చెప్పేదానికంటే మీరు చెప్పేది ఎక్కువగా ఫాస్ట్గా వెళ్తుంది. సో రిక్వెస్ట్ మీడియా మెంబర్స్ అందరికీ ప్లీజ్ ఈ వర్డ్ని అందరికీ స్ప్రెడ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Ladies and gentlemen, put your hands together for them, please. హలో రే ఉరుకు So 49 fertility centers, global standard labs, safety, transparency and ethical practices to munduku duskuveltuna samstha 49 fertility center. Can we give huge round of applause for all our dignitaries here, please? Ladies and gentlemen, put your hands together. అంటే ఏంటంటే ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు అనేది ఒక స్టిగ్మా. అంటే మీరు ఏ పెళ్ళి అవ్వాలి వెంటనే ఇంకా 1 year వరకు అట్లీస్ట్ వెయిట్ చేస్తారు. తర్వాత పిల్లలు లేరా, పిల్లలు ఎక్కడ చూసినా అదే ఆ క్వశ్చన్స్ పట్టుకోవడం కొంచెం కష్టం. అది అలాంటి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక రకమైన ప్రాబ్లం ఉందా లేదా ఈ టెన్షన్లో స్ట్రెస్లో ఎవరైనా జడ్జ్ చేస్తారు, వాళ్ళలో వాళ్ళే లోపలే పెట్టుకుంటారు, బయటికి కూడా చెప్పరు. సో నేను అనేది ఏంటంటే అందరూ ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి. ఎస్పెషల్లీ ఏంటంటే ఇది పిల్లలు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాదు, మనకు కూడా అన్నీ తెలియాలి. ఎందుకంటే మనకు తెలిస్తే మనం ఇంకొకరికి హెల్ప్ చేయొచ్చు. సో మనకి బాగానే అయిపోయింది కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనుకోకుండా అందరూ తెలుసుకోవాలి. ఏంటంటే ఒక డయాబెటీస్, బ్లడ్ బీపీ అంటాం కదా, బీపీ షుగర్ ఇవన్నీ ఎంత కామన్ మెడికల్ ప్రాబ్లమ్స్, ఇది కూడా అంతే కామన్. సో వెళ్ళి ఎక్స్పర్ట్ అడ్వైస్ వెంటనే తీసుకుంటే కొన్ని ఇయర్స్ సేవ్ అవుతాయి. కొంతమంది అవుతాయి ఇయర్స్ వరకు వెళ్ళదు, బికాస్ నాకేం లేదు అని అనుకుంటారు. లేకపోవచ్చు, ఉందో లేదో చెక్ చేసుకుంటే మంచిది. మనం చిన్న దగ్గు జలుబు వస్తేనే, ఫీవర్ వస్తేనే, హెడేక్ వస్తేనే కొంచెం ఒకలాంటి గూగుల్ చేసేసి అన్నీ చదివేసేసి నాకు ఇంకేదో అయిపోయింది, క్యాన్సర్ కూడా వచ్చేసింది అనుకుని
డాక్టర్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు వెళ్ళడం లేదు. సో మనం చెప్పాలి, ఇది ఓకే, వెళ్ళండి, తొందరగా అడ్వైస్ తీసుకొని ఏమీ లేకపోతే మంచిదే. కాబట్టి అది ఫస్ట్. అండ్ మనం ఇప్పుడు మేడం చెప్పినట్టు 95% విమెనే వస్తున్నారు. అలా కాకుండా మనము కిడ్ కావాలి అనుకుంటే ఒక కిడ్ Let's have some encouragement towards fertility. సో 49 ఫర్టిలిటీ సెంటర్స్ ద్వారా దాదాపుగా 30,000 మందికి పైగా పిల్లలు జన్మించారు IVF ద్వారా. సో 49 ఫర్టిలిటీ సెంటర్ వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా. Thank you so much. I'm requesting to be seated. Again, I need your attention, please. Please settle down. Okay, so మనం అందరూ సపోర్ట్ చేసుకుని ఈవెంట్ ని కంటిన్యూ చేద్దాం. బికాజ్ అక్కడ వెనకాల కూడా కెమెరాస్ ఉన్నాయి. సో అందరికీ ఫుటేజ్ Thank you so much for gracing this event. And I would like to welcome our medical director, Dr. Jyoti Garu. Happy welcome, Jyoti Garu. Madam. One second, ma'am. Please go and welcome చేస్తున్నాం. Thank you so much all the media people. Once group picture once dignitaries group picture తీసుకున్న తర్వాత So World IVF Day 1978 work of our doctors వారందరికీ 49 ఫర్టిలిటీ సెంటర్ ద్వారా మరి ఈ రోజు కూడా ఒక కొత్త వరవడిని సృష్టిస్తూ సౌత్ ఇండియాలోనే